డాక్టర్ గారు మందు తాగే అలవాటు మానలేకపోతున్నా. ఏంటి మీరు మందు తాగుతున్నారా? ఈ ప్రపంచంలో మనుషులు కనిపెట్టిన వాటిలో దరిద్రమైన ఏదైనా ఉందంటే అది మందే. డాక్టర్ గారు మీరు చాలా మంచోళ్ళని మంచిగా అర్థం చేసుకుంటారని మీ దగ్గరకు వచ్చాను, కానీ మీరు ఆ మందు గురించి తప్పుగా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. నేను కాదు మేడం, ఈ ప్రపంచం అంతా చెప్తుంది మందు మంచిది కాదు అని. లేదు డాక్టర్, మందు చెడ్డది కాదు, మంచిదే. ఈ మందు తాగే వాళ్ళ వల్లనే మందు చెడ్డది అని అందరూ అనుకుంటున్నారు. అదేలా? ఈ మందు తాగే వాళ్ళు మందు తాగుతున్నారు కానీ మందుకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తాగితే తాగమనండి, ఒక్క బాటిల్ కాకపోతే 2 బాటిల్ తాగమనండి, కానీ తాగినందుకు మందుకి రెస్పెక్ట్ ఇవ్వండి. తాగిన తర్వాత ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. అరే మేడం, మీరు చెప్పేది ఎలా ఉందంటే తాగుబోతని తాగుబోతాడా అని తిడితే వాడు మనల్ని కొట్టడానికి వచ్చేలా ఉన్నాడు. అలా చేస్తే అది వాడు తప్పు. మందు తాగే వాళ్ళని తాగుబోతనక గుడిలో పూజారి అంటారా? ఎదని ఎదవా అనక ఎముడికి మొగుడిలో చిరంజీవి అంటారా? ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ రోజు మార్నింగ్ ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి. మందు తాగే అలవాటు తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఈ టాబ్లెట్ ఎలా వేసుకోవాలి? వాటర్తో వేసుకోవాలండి. ఇప్పుడే ఒక టాబ్లెట్ వేసుకుందరు కానీ వాటర్ ఇస్తా ఉండండి. ఏం చేస్తున్నారండి? టాబ్లెట్ వేసుకున్నా డాక్టర్ గారు. చెప్పాను కదా వాటర్తో వేసుకోవాలని. డాక్టర్ గారు, మన బాడీలో 75% వాటరే ఉంటుంది. మళ్ళీ వాటర్తోనే టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి? పైగా మన భూమి మీద వాటర్ స్కేసిటీ వస్తుందని అందరు చెప్తున్నారు. వాటర్ సేవ్ చేయొద్దా? డాక్టర్ గారు, ఇప్పుడు నా మందు తాగే అలవాటు తగ్గిపోతుంది కదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కోసం. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అట్లుంటది మనతోని.